పర్ఫామ్ చేయాలి, టీం ఎంత ఇంపార్టెంట్, మన ఫుడ్ అంటే ఈ ఎలా 38 మెంబర్స్ వరుస పెట్టి వెళ్తూ ఉంటారా? లేదు, 70 మెంబర్స్లో 10 డివైడ్ చేసి ఒక్కొక్క 10 పీపుల్ ఒక టీం లాగా చేస్తారు. ఇట్స్ అ గ్రూప్ అనమాట. దానికి ఒక లీడర్ ఉంటారు, అన్ని ఇంకా వాళ్ళే చూసుకుంటారు అన్ని టైమింగ్స్ బట్టి. ఇట్స్ అ కోర్స్, ఇట్స్ అండర్ ఆర్మీ జరుగుతుంది ఇదని. సో లేయర్స్ ఎంత ఇంపార్టెంట్, చలిని ఎలా తట్టుకోవాలి, ఫుడ్ ఎంత ఇంపార్టెంట్, ఫ్లూయిడ్స్ ఎంత ఇంపార్టెంట్, ఇవన్నీ పెద్దగా మాకు ఇక్కడ తెలియదు. నేను అక్కడికి వెళ్ళే నేర్చుకున్నాను అవన్నీ. మోస్ట్ డిఫికల్ట్ థింగ్ ఒక ప్యాచ్ని అంటే సమ్మిట్కి వెళ్ళేటప్పుడు ఆల్మోస్ట్ 12 hours మనం కింద నుంచి అంటే పాయింట్ నుంచి సమ్మిట్కి వెళ్ళడానికి ఒక 12 hours పట్టింది మాకు విత్ ద టీమ్ వెళ్ళేటప్పుడు. సేమ్ జీల్తోని ఎంత చలి వచ్చినా ఎంత పెయిన్ వచ్చినా బాడీ సేస్ ఆపే నాకు కాలు గుంజుతుంది, ఆపే నాకు దమ్ము వస్తుంది, చలేస్తుంది, ఎన్నో చెప్తుంటుంది బాడీ. బట్ మైండ్ ఫోకస్ ఇస్తే నాకు అది కావాలి, నేను వెళ్ళాలి. ఆ రెండు కోఆర్డినేట్ చేసుకోవడం అనేది నాకు స్టార్టింగ్లో చాలా ఇబ్బంది అయ్యేది. బట్ ఇట్స్ నౌ ఈజీ, ఆ రెండు కోఆర్డినేషన్లో ఉంటాయి. సో దిస్ ఈజ్ వాట్ హౌ ఫోకస్డ్ యూ ఆర్ టువర్డ్స్ యువర్ గోల్ అనేది నేను అక్కడే తెలుసుకున్నాను. దిస్ ఈజ్ వాట్ అ మోస్ట్ డిఫికల్ట్ థింగ్, హ్యావింగ్ సేమ్ థాట్ టిల్ రీచింగ్ ద గోల్ అండ్ కమింగ్ బ్యాక్ సేఫ్లీ. దిస్ ఈజ్ వాట్ అ మెయిన్ డిఫికల్టీ నేను ఫేస్ చేసింది అప్పట్లో. అంటే ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకున్న తర్వాత ఆ లక్ష్యం వైపు మన దృష్టి ఏ విధంగా ఉండాలి అనేది మనకు అన్విత విషయంలో అర్థమైపోతుంది. సో తను 17 years కి తను క్లైమ్ చేసింది కాబట్టి కాస్త మెచ్యూరిటీ ఉంటుంది అనుకోవచ్చు. మీరైతే 13 ఏళ్లకే చేసేసారు. 13 ఏళ్ల వయసులో గురువులు చెప్పింది వినటం, అంటే తల్లిదండ్రులు చెప్పింది వినటం, మనకు కొంచెం కొంచెం మెచ్యూరిటీ వస్తుంది. అంటే ఈ జనరేషన్లో అయితే చాలా ఎక్కువగా ఉంటుంది, మనం చెప్పనక్కర్లేదు. కానీ 13 ఏళ్ల వయసులో మీరు ఫస్ట్ మౌంటైన్ ఎవరెస్ట్ పర్వతాన్ని మనం పుస్తకాల్లో చదవటం, వీడియోస్ చూడటం మనం చూస్తూనే ఉంటాం కదా. చాలా ఎత్తులో ఉన్న పర్వతాన్ని మీరు ముందుగానే అధిరోహించారు. అప్పుడు ఏ విధంగా ఉండింది, ఫీలింగ్స్ ఏంటి, ఏ విధంగా కష్టపడ్డారు, ఎన్ని రోజులు పట్టింది, అసలు దేవుడిని నమ్ముతారా మీరు? అంటే మొక్కుతానండి. ఓకే, అంటే ఈ మౌంటైన్స్ క్లైమ్ చేసే ముందుగా దండం పెట్టుకోవడం కానీ, ఇప్పుడు ఒక స్టేజ్ పర్ఫార్మెన్స్ కి వెళ్ళినప్పుడు ఆ స్టేజ్ ని మొక్కి వెళ్ళటం మనం చూస్తూ ఉంటాం కొన్ని సందర్భాల్లో. కొంతమంది ఎవరికి ఉండే నమ్మకాలు వాళ్ళకి కాబట్టి. ఈవెన్ మీరేం చేస్తారు? మౌంట్ ఎవరెస్ట్ సమ్మిట్కి వెళ్ళే ముందు మేము బేస్ క్యాంప్లో పూజ చేస్తారు. అది లోకల్ నేపాలీస్ ఉంటారు కదా, వాళ్ళు ఖచ్చితంగా మేము అందరం పూజ చేసుకొని స్టార్ట్ చేస్తాం. సో నేను ట్రైనింగ్ అంటే మనం ఒక మౌంటైన్ హై ఆల్టిట్యూడ్ మౌంటైన్స్ క్లైమ్ చేయాలి అని అంటే డెఫినెట్గా మనకి ఒకటి ఫిజికల్ ఫిట్నెస్, మెంటల్ స్టెబిలిటీ చాలా ఇంపార్టెంట్. మెంటల్గా మనం డిస్టర్బెన్స్ కాకుండా మనం చేయాలి అనుకున్న లక్ష్యం పైన ఫోకస్డ్గా ఉండాలి, అది చాలా ఇంపార్టెంట్. దాంతోపాటు బేసిక్ ట్రైనింగ్ ఉండాలి. మనకి మౌంటైన్లో ఎలాంటి ఇబ్బందులు వస్తాయి, ఒకవేళ వెదర్ మరి హార్ష్ వెదర్ కండిషన్స్ ఉంటాయి. విండ్ అయితే 100 km 120 km/h స్పీడ్లో వస్తుంటుంది. మేము వేసుకున్న గ్లౌజ్ తీసి మేము జస్ట్ పక్కన పెడితే అది సెకండ్స్లలో కొట్టుకెళ్ళిపోతుంది, ఎక్కడ దాకా పోతుంది కూడా కనిపించదు. అంత విండ్ వస్తుంటుంది. టెక్నికల్ ట్రైనింగ్, ఎక్విప్మెంట్స్, ఏ ఎక్విప్మెంట్ ఎక్కడ వాడాలి, ఎట్లా వాడాలి, మన బాడీ వింటర్ లైక్ -30-40 degreesలో 20 degreesలో ఎట్లా రియాక్ట్ అవుతుంది. కొన్నిసార్లు మనం హై ఆల్టిట్యూడ్కి వెళ్తున్నప్పుడు ఆక్సిజన్ లెవెల్స్ డౌన్ అయిపోతాయి. సో ఆ టైంలో మేము ఆర్టిఫిషియల్ ఆక్సిజన్ సిలిండర్స్ యూజ్ చేస్తాం మౌంట్ ఎవరెస్ట్ అట్లాంటి మౌంటైన్స్కి. సో అదే కాకుండా వేరే మౌంటైన్స్లో కూడా మనం పైకి వెళ్తున్న కొద్దీ ఆక్సిజన్ లెవెల్స్ డౌన్ అయిపోతూ ఉంటే మనకి మనం నడిచే స్పీడ్ కూడా తగ్గిపోతూ ఉంటుంది, స్లోగా నడవడం స్టార్ట్ చేస్తాము. సో అది అడ్జస్ట్ అవ్వడానికి వి క్లైమ్ హై స్లీప్ లో అనే కాన్సెప్ట్తో చేస్తూ ఉన్నాం, అక్లమటైజేషన్ హైక్ చేస్తూ ఉన్నట్టు. సో పైకి వెళ్ళి మళ్ళీ కిందికి వచ్చి పడుకొని స్లీప్లో మంచిగా నిద్రపోవాలి, హెడేక్ వస్తూ ఉంటుంది. సో ఇట్లాంటివన్నీ ఓవర్కమ్ చేయాలి అంటే ముందే మనం ప్రిపేర్ అవ్వాలి. సో దానికోసం తను అన్వితక్క ఎట్లయితే మౌంట్ రినాక్ క్లైమ్ చేశారో అట్లా నేను కూడా మౌంట్ రినాక్ నా బేసిక్ అడ్వాన్స్ మౌంటైనీరింగ్ కోర్స్లో ఆ మౌంటైన్ క్లైమ్ చేసాం 2013లో. సో నేను మౌంట్ ఎవరెస్ట్ ఎక్కింది 14లో. ఇట్లా వింటర్ ఎక్స్పిడిషన్, మా బాడీ ఎట్లా రియాక్ట్ అవుతుంది -30-40 degrees టెంపరేచర్లో, మేము ఎట్లా బిహేవ్ చేస్తున్నాము. సో కొన్నిసార్లు మన బ్రెయిన్ పనిచేయదు అంత చలికి వెళ్ళిన తర్వాత, చాలా తక్కువ మందికి అది ఆ ప్రాబ్లం వస్తుంది. సో ఎట్లా పర్ఫామ్ చేస్తున్నాం, పంచువాలిటీ చూస్తారు ట్రైనింగ్లో, పంచువాలిటీ, డిసిప్లిన్, కాన్ఫిడెన్స్ లెవెల్స్, మన వాకింగ్ స్టైల్, మనం ఎట్లా నడుస్తున్నాము,
మనం ఎట్లా రియాక్ట్ అవుతున్నాం ప్రతి ఒక్క యాక్టివిటీకి అనేది ఎవ్రీథింగ్ అన్ని అబ్జర్వ్ చేసిన తర్వాత ఎస్ ఈ పర్సన్ పర్ఫెక్ట్ ఫిట్ మౌంట్ ఎవరెస్ట్ ఎక్కడానికి కావచ్చు, వేరే ఏ మౌంటైన్ ఎక్కడానికైనా ఈ పర్సన్ ఫిట్ అని చెప్పి వాళ్ళు సర్టిఫై చేసినప్పుడే, ఈవెన్ మా కోచ్ శేఖర్ సార్ కానీ వీళ్ళందరూ అంటే అక్లమటైజేషన్ హైక్ చేసేటప్పుడే తెలిసిపోతుంది వాళ్ళకి సమ్మిట్కి వెళ్ళే ముందు. ట్రైనింగ్ ఏమో భువనగిరి కోట దగ్గర చేస్తున్నారు, మన క్లైమేట్ మనకు అలవాటు, మనం ఇక్కడే ఉంటాం కాబట్టి మనకు పెద్ద డిఫికల్టీస్ ఉండవు. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత అంత చాలా డిఫరెంట్ గా ఉంటుంది కదా. ముందే ఏమన్నా ప్రాక్టీస్ సెషన్ ఉంటుందా? ఎస్, బేసిక్ ట్రైనింగ్ అంతా మేము భువనగిరిలోనే చేసాము. బేసిక్ ట్రైనింగ్ అంతా మేము ఇక్కడే చేసాము. భువనగిరిలో ఏంటంటే ఒకటి మనం బేసిక్ ట్రైనింగ్ అంతా ఇక్కడే నేర్చుకున్నాం. ఎక్విప్మెంట్స్ గురించి, రాక్ క్లైంబింగ్ కానీ, మన బాడీ లాంగ్వేజ్ కానీ, డిసిప్లిన్, పంచువాలిటీ, టీమ్ ఎట్లా వర్క్ చేయాలి, ఇవన్నీ మేము ఇక్కడే నేర్పిస్తాం. అంటే ఇక్కడ ఈ నేర్చుకున్నదంతా కూడా మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ మంచు కొండల మీద ఇది సరిపోతుందా, లేదంటే మళ్ళీ అక్కడ ఏమన్నా రిహార్సల్ అవసరమా? సో వింటర్ ఎక్స్పిడిషన్ మౌంటైన్స్ లో మళ్ళీ స్నోలో ఐస్లో ఎట్లా చేయాలి ఏంది అనేది మేము డార్జిలింగ్ కానీ లేదంటే లే లదాఖ్, సో ఇట్లాంటి ప్లేసెస్లో ఇప్పిస్తామండి ట్రైనింగ్. మేము కూడా అక్కడే చేసాం. బట్ బేసిక్ ఇంట్రడక్షన్ మాత్రం ఇక్కడే స్టార్ట్ చేస్తాం. సో బేసిక్గా భువనగిరిలో టెక్నికల్ ట్రైనింగ్ అంతా ఇక్కడే ఇస్తాం. అంటే సేఫ్టీ ఎట్లా చూసుకోవాలి, ప్యాకింగ్ ఎలా చేసుకోవాలి, ఏ ఎక్విప్మెంట్ ఎక్కడ ఇన్వాల్వ్ అవుతుంది, మనం పర్సనల్గా హౌ టు బీ, మనం ఎలా సేఫ్గా ఉండాలి, ఇఫ్ సంథింగ్ హ్యాపెన్స్ ఎలా రెస్క్యూ చేయాలి, ఆల్ ద టెక్నికల్ థింగ్స్, వాటి సస్టైనబిలిటీ ఏంటి, దాన్ని ఎలా వాడాలి, ఇదంతా ఆల్ ద టెక్నికల్ ట్రైనింగ్, ఇదంతా అడ్వాన్స్ టెక్నికల్ ట్రైనింగ్ మనం భువనగిరిలోనే ఇస్తాము. ఇఫ్ పర్సన్ వాంట్ టు క్లైంబ్ హై ఆల్టిట్యూడ్స్, అలాంటి వాళ్ళని వి ట్రైన్ హియర్ ఫర్ దెమ్, టెక్నికల్గా ట్రైన్ చేస్తూ, ఫిజికల్గా ట్రైన్ చేస్తూ, వాళ్ళని వెయిట్ వేసుకొని ఇదంతా ఫిజికల్ ట్రైనింగ్ అంతా భువనగిరిలో ఇస్తూ, వన్ టైం ఎవ్రీ 4 months కానీ 5 months కానీ ఒకసారి 15 days లే లదాఖ్ తీసుకొని, వీ హ్యావ్ ఎన్ ఇన్స్టిట్యూట్ దేర్, అక్కడ కూడా. సో 15 days 20 days అక్కడికి తీసుకొని వెళ్ళి వాళ్ళకి సేమ్ టెక్నిక్స్ అక్కడ ఎలా వాడాలి, సో వాటిలో ఒక ఆల్టిట్యూడ్ వరకు తీసుకొని వెళ్ళి ఆల్టిట్యూడ్లో వాళ్ళు ఎలా బిహేవ్ చేస్తున్నారు, వాళ్ళ బాడీ ఎలా రెస్పాండ్ అవుతుంది, వాళ్ళ ఫుడ్ ఎలా తీసుకుంటున్నారు, ఫ్లూయిడ్స్ ఎలా తీసుకుంటున్నారు, స్లీప్ ఎలా ఉంది, అంతా అక్కడ కూడా టెస్ట్ చేస్తాం. విల్ కమ్ బ్యాక్ అగైన్ భువనగిరిలో, విల్ టెస్ట్ దెమ్. మళ్ళీ ఫిజికల్ ఫిట్నెస్ దానిలో ఉన్న చూసుకొని వాళ్ళు ఎలా పర్ఫామ్ చేసే దాన్ని బట్టి దెన్ విల్ ప్రిపేర్, కస్టమైజ్డ్ అనమాట, విల్ ప్రిపేర్ వాళ్ళ దగ్గర ఫిట్నెస్ మళ్ళీ ఇస్తూ, టెక్నికల్ ట్రైనింగ్ మళ్ళీ ఇస్తూ, విల్ టేక్ దెమ్ ఆఫ్టర్ 5 months మళ్ళీ అక్కడికి 5-4 months వాట్ ఎవర్ డిపెండ్స్ ఆన్ తీసుకొని వెళ్ళి వింటర్ ట్రైనింగ్, వింటర్లో వాళ్ళ బాడీ ఎలా పర్ఫామ్ చేస్తుంది, స్లీప్ ఎలా ఉంది, ఫ్లూయిడ్స్ ఎలా తీసుకుంటుంది, ఎవ్రీథింగ్ వి టీచ్. టెక్నికల్ ట్రైనింగ్ ఇక్కడ, ఆల్టిట్యూడ్ ట్రైనింగ్ అక్కడ. దట్స్ హౌ వీ ప్లాన్ ద షెడ్యూల్ అండ్ విల్ టేక్ ద పీపుల్ ఇఫ్ దే ఆర్ ఇంట్రెస్టెడ్ టు గో ఫర్ హై ఆల్టిట్యూడ్ స్టఫ్. So that's a great question, Andy. I mean, it's a really deep question which involves this 2 things అన్నమాట. కొందరికి నిద్ర సరిగా రాదు మౌంటైన్స్కి వెళ్ళిన తర్వాత. సో అవన్నీ ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్. ఎంత నిద్రపోతే అంత మంచిది. మౌంటైన్స్లో చాలా మంది అసలు నిద్రపోరు, హెడేక్ వస్తుంటది, అంత చల్లగా ఉంటుంది కదా. నేనైతే హ్యాపీగా పడుకుంటా, ఏదన్నా కూడా పడుకోవడం చాలా కష్టం కదా. సో అదే మనం ఇవన్నీ నేర్చుకున్న తర్వాతే మనం ఏదన్నా పెద్ద మౌంటైన్ క్లైంబ్ చేయగలుగుతాం. ఇవన్నీ నేర్చుకోకుండా మనము మౌంట్ ఎవరెస్ట్ ఎక్కేయడానికి, లేదా అన్నపూర్ణ మౌంటైన్ కావచ్చు, హై ఆల్టిట్యూడ్ మౌంటైన్ ఏదైనా మనం ఎక్కాలి అని అంటే బిఫోర్ అన్నీ నేర్చుకున్న తర్వాతే అక్కడికి వెళ్ళాలి. లేదంటే మనం తిరిగి రావడం డౌటే. ఇంకా ఇవన్నీ చేయకుండా, ఇవన్నీ ప్రాపర్గా ట్రైనింగ్ నేర్చుకోకుండా చేయకుండా మనం డైరెక్ట్ హై ఆల్టిట్యూడ్ మౌంటైన్. అసలు ట్రైనింగ్ లో ఏం చెప్తారు అంటే బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేయిస్తారా? ఫిజికల్ గా అయితే మీరు కొంచెం కష్టమైనవి చెప్తారు. మెడిటేషన్ యోగా చేపిస్తాం అండి, మెడిటేషన్ యోగా కూడా చేస్తాం. అది మెంటల్ గా మనకి చాలా హెల్ప్ అవుతుంది. బ్రీతింగ్, లంగ్ కెపాసిటీకి. మనం జాగింగ్ చేసే దాంట్లో కానీ మేము అది 15-20 kgs మా బ్యాగ్లో పెట్టుకొని మేము భువనగిరి కొండ ఎక్కి దిగుతాం. టైం పెట్టుకొని ఎంత టైంలో దిగుతున్నాం, ఎంత టైంలో ఎక్కుతున్నాం, మొత్తం ఎంత టైం అవుతుంది అది చూసుకొని అట్లా ఇంప్రూవ్ చేసుకుంటూ పోతాం. దానివల్ల మనకు లంగ్ కెపాసిటీ అనేది ఇంప్రూవ్ అవుతుంది. సో యోగా, మెడిటేషన్ మనం చాలా హెల్ప్ అవుతుంది. అది మనకి మెంటల్గా కానీ అన్ని రకాలుగా చాలా హెల్ప్ అవుతుంది. ఇంకోటి ఏంటంటే చాలామంది, కొందరికి అప్పర్ బాడీ ఫిట్ ఉంటుంది, లోవర్ బాడీ అన్ఫిట్ ఉంటుంది. కొందరికి లోవర్ బాడీ ఫిట్గా ఉంటే అప్పర్ బాడీ ఫిట్గా ఉండదు. సో అకార్డింగ్ టు దేర్ ఫిట్నెస్ లెవెల్ మేము నెక్స్ట్ ఏం చేయాలి, ఎట్లా చేయాలి, ఎట్లాంటి ట్రైనింగ్ తీసుకోవాలి అనేది మొత్తం టైం టేబుల్ ఇస్తాం అన్నట్టు అట్లా. సో ఇప్పుడు పైకి వెళ్ళేప్పుడు ఏమేమి తీసుకెళ్తారా బ్యాగ్ లో? ఆక్సిజన్ సిలిండర్ అయితే కంపల్సరీ, ఆ తర్వాత ఫుడ్, ఇంకేముంటాయి?
సో మౌంట్ ఎవరెస్ట్ విషయానికి వస్తే ఇప్పుడు మౌంట్ ఎవరెస్ట్ కొన్ని మౌంటైన్స్ ఏమో అన్ని ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అన్ని మనమే చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ దెనాలి ఉంది. దెనాలి మౌంటైన్ ఏంటంటే నార్త్ అమెరికా కాంటినెంట్ హైయెస్ట్ మౌంటైన్. ఈ మౌంటైన్ ఏంటంటే ఈజీగా మనం 1 month ఉండాలి మౌంటైన్లో. సో ఆ 1 monthకి కావాల్సిన 20 to 25 kgs వెయిట్, ఫుడ్, ఓన్లీ ఫుడ్. ఎక్విప్మెంట్స్ అంటే ఇంకా మాకు టెక్నికల్ ఎక్విప్మెంట్స్ ఉంటాయి, జూమారు, రోపు, ఇంకా క్యారబిన్, డిసెండర్, ఇలాంటివి అంటే టెక్నికల్ ఎక్విప్మెంట్. మా క్లోతింగ్ అంతా 1 monthకి కావాల్సిన క్లోతింగ్ ఇవన్నీ తీసుకొని వెళ్తాం. దాదాపు ఒక 40 kgs మేము క్యారీ చేసుకొని వెళ్ళాలి.